రోజు కొత్తగా ఒక ట్రైన్ లో వెళ్దాము అని అన్న ఉద్దేశంతో నేనైతే సగం జర్నీ వచ్చేసి ట్రైన్ లో ఉంటుంది. సో ఫైనల్ ఇదిగోండి మన ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ మీదకి వచ్చేస్తుంది. ఇక్కడ తలకాయ నొప్పి ఏంటంటే మనది ఏసీ బోగి, ఫ్రంట్ ఉందా బ్యాక్ ఉందా ఏం అర్థం కావట్లేదు. బాయ్ బాయ్ సికింద్రాబాద్. సో కొన్ని స్టేషన్లకి పేర్లు ఇలా ఉంటాయి. సో మనకి అక్కడైతే చూడండి మొత్తము ఫైర్ యాక్సిడెంట్ అయిన బోగీలు అయితే అక్కడ పెట్టేస్తున్నారు. అదిగోండి ఆడైతే చూస్తున్నారు కదా, అదేనమాట యాదగిరి గుట్ట. అయితే ఇండియాలోనే 3వ అతిపెద్ద జాతర, తెలంగాణలోనే నెంబర్ 1 జాతర. అదేదో కాదు, మన సమ్మక్క సారలక్క జాతర. సో ఇది వచ్చేసి మనకి మేడారంలో అయితే జరుగుతుంది. నేను ఈ రోజు వచ్చేసి హైదరాబాద్ లోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ముందర అయితే ఉన్నాను అనమాట. నేను ఈ జాతరకి అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాను. 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ సమ్మక్క సారలక్క జాతర ఈ ఇయర్ వచ్చేసి మనకి ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు టోటల్ 4 డేస్ అయితే జరుగుతుంది. దాదాపు 1 కోటి నుంచి 1.5 కోటి మంది ప్రజలు ఈ జాతరకి అయితే అటెండ్ అవుతారని చెప్పి కొన్ని ఎస్టిమేషన్స్ అయితే చెప్తున్నాయన్నమాట. మీ అందరికీ హైదరాబాద్ నుంచి ఎలా వెళ్ళాలి, వెళ్ళిన తర్వాత ఏమేమి చూడాలి, ఎంత టైం పడుతుంది, సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి అని మన బ్లాగ్ లో కవర్ చేద్దామని అయితే నేను హైదరాబాద్ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాను. హైదరాబాద్ నుంచి మనకి ట్రైన్ రూట్ లో సమ్మక్క సారలక్క జాతరకి వెళ్ళాలి అంటే ప్రెసెంట్ ఉన్న ఆప్షన్ వచ్చేసి వరంగల్ వరకు అయితే వెళ్ళాలి. మనకి వరంగల్ నుంచి ఇంకొక 100 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే సమ్మక్క సారలక్క జరిగే జాతర ప్లేస్ కి అయితే వెళ్తాం. అదే మేడారం ఆ ప్లేస్ వచ్చేసి. సో మొత్తం నేను మీకు డీటెయిల్స్ అయితే ఇస్తాను. సో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెచ్ఎల్ మోటో వ్లాగ్స్. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఒక 3 to 4 వీడియోస్ చూడండి. కంటెంట్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను వరంగల్ వెళ్ళడానికి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి వచ్చాను. మనకి వరంగల్ కి సికింద్రాబాద్ నుంచి బోల్డ్ ట్రైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఎవ్రీ 1 అవర్ కి ఎవ్రీ 40 మినిట్స్ కి ఒక ట్రైన్ అయితే ఉందన్నమాట. ఎందుకంటే మనకి ఇటు సైడ్ నాగ్పూర్ వెళ్లే రూట్ అయితే ఏమి, ఇటు సైడ్ విజయవాడ వెళ్లే రూట్ అయితే ఏమి, ఏదైనా సరే మనకి కాజీపేట వరంగల్ మీద అయితే వెళ్లాల్సిందేను. బట్ ఎప్పుడు రెగ్యులర్ గా ట్రావెల్ చేసే ట్రైన్స్ కాకుండా ఈ రోజు కొత్తగా ఒక ట్రైన్ లో వెళ్దాము అని అన్న ఉద్దేశంతో నేనైతే కాగజ్నగర్ ఎక్స్ప్రెస్ అయితే బుక్ చేసుకున్నాను. ఈ రోజు మనం ట్రావెల్ చేయబోయే ట్రైన్ వచ్చేసి 12757 కాగజ్నగర్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ వచ్చేసి సికింద్రాబాద్ నుంచి సిర్పూర్ కాగజ్నగర్ వరకు అయితే ట్రావెల్ చేస్తుంది అనమాట. సో మనమైతే మధ్యలో వరంగల్ అయితే దిగబోతున్నాము. ఒక విషయం ఏంటంటే వరంగల్ అన్న కాజీపేట అన్న ఒకటే గుర్తుపెట్టుకోండి. అంటే మనం మేడారం జాతరకి వెళ్ళాలి కాబట్టి మనం వరంగల్ బస్ స్టాండ్కి అయితే రీచ్ అవ్వాలి. సో కాజీపేట వరంగల్ 2 ఒకే దగ్గర అయితే ఉంటాయి. 10 కిలోమీటర్ల తేడా అంతే, రెండింటికి పెద్ద తేడా అయితే ఏముండదు. సో మనకి ఈ ట్రైన్ స్టాప్ వచ్చేసి కాజీపేటలో ఉంది. అక్కడ నుంచి మనము వరంగల్ బస్ స్టాండ్ కి అయితే వెళ్తాం. అక్కడ నుంచి మనకి మేడారం వెళ్ళడానికి బస్సెస్ అయితే అవైలబుల్ ఉంటాయి. సో ఓవరాల్ గా మనం రీచ్ అవుతున్న ఊరు వచ్చేసి వరంగల్. హైదరాబాద్ నుంచి మేడారం వెళ్ళాలంటే బై ట్రైన్. సగం జర్నీ వచ్చేసి ట్రైన్ లో ఉంటుంది, మిగతా కొంచెం పార్ట్స్ వచ్చేసి మనకి బస్సులు అయితే చేయాల్సి వస్తుంది. సో డైరెక్ట్ గా మేడారం కి ట్రైన్స్ అయితే అవైలబుల్ లేవు. సో ఫైనల్ ఇదిగోండి మన ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ మీదకి వచ్చేస్తుంది. 25 మినిట్స్ ముందులైతే మన ట్రైన్ ని ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చారు అనమాట. సో ఇక్కడైతే చూసుకోవచ్చు WDM 3A లోకోమోటివ్ అయితే వచ్చింది అనమాట. సో మనకి ట్రైన్ అయితే చూసుకోవచ్చు అనమాట. LHBకి వచ్చేస్తే అయితే వచ్చింది సికింద్రాబాద్ టు సిర్పూర్ కాగజ్నగర్. ఇక్కడ తలకాయ నొప్పి ఏంటంటే మనది C1 అనమాట, ఏసీ బోగి. ఎక్కడుందనేది అయితే అర్థం కావట్లేదు. ఫ్రంట్ ఉందా బ్యాక్ ఉందా ఏం అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈ ట్రైన్ కి దాదాపు జనరల్ చాలా ఉన్నాయన్నమాట. నాకు తెలిసినంత వరకు 16 కోచ్లు జనరల్ బోగీలు అయితే ఉన్నాయి. సో వీళ్ళంతా మన ట్రైన్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళే. సగం మంది సమ్మక్క సారలక్క జాతరకి వెళ్లే వాళ్ళే ఉంటారు నా గెస్ ప్రకారం అయితే. సో ఫైనల్లీ మన ట్రైన్ అయితే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడైతే మీరు చూస్తున్నారు కదా, బండి ఒక 5 నిమిషాలు లేట్గా తీశారనమాట. మరీ ఎక్కువ లేట్ అయితే చేయలేదు, మంచి విషయమే. సో బాయ్ బాయ్ సికింద్రాబాద్. సో ఒక అక్క అయితే బ్లింకిట్లో ఆర్డర్ పెట్టింది, పాప లాస్ట్ మూమెంట్లో మిస్ అయిపోయాయి అనమాట అవి వచ్చి. సో ట్రైన్ మొత్తానికి మనకి సికింద్రాబాద్ నుంచి అయితే స్టార్ట్ అయింది 5 నిమిషాలు లేట్ గా. వీడియోలోకి వెళ్లే ముందు నేను మన ట్రైన్ జర్నీ గురించి ఒక మంచి విషయం అయితే చెప్పబోతున్నా. నేను ఈ ట్రైన్ టికెట్ వచ్చేసి అదాని వన్ యాప్ లో బుక్ చేసుకున్నా. బెస్ట్ థింగ్ ఏంటంటే ఈ యాప్ లో కన్ఫర్మేషన్ ప్రిడిక్షన్ యాక్యురసీ 94% ఉంటుంది. అండ్ ఇంకో మంచి విషయం ఏంటంటే ఫ్రీ క్యాన్సిలేషన్ ఉంటుంది. మీ పూర్తి డబ్బుల్ని మీరు పొందొచ్చు మీరు గనక ఫ్రీ క్యాన్సిలేషన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే. అండ్ ఆల్సో మీరు గనక పేమెంట్ యూపీఐ త్రూ చేస్తే మీకు పేమెంట్ గేట్వే చార్జెస్ అయితే ఏమీ ఉండవు. అండ్ వచ్చేసి ఇందులో మనకి 24/7 కస్టమర్ కేర్ సపోర్ట్ కూడా ఉంటుంది. అండ్ ఇంకో సూపర్ విషయం ఏంటంటే మీ ఫస్ట్ ట్రైన్ టికెట్ బుకింగ్ పై మీకు ఫ్లాట్ 200 రూపీస్ డిస్కౌంట్ అయితే దొరుకుతుంది మన కూపన్ కోడ్ crazy200 యూస్ చేస్తే. ఇదే కాకుండా 5% అదాని రివార్డ్ పాయింట్స్ కూడా వస్తాయి. వాటిని మీ నెక్స్ట్ బుకింగ్స్ కి మీరైతే రెడీమ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఇందులోనే మీరు హోటల్స్ కూడా బుక్ చేసుకోవచ్చు. 20% డిస్కౌంట్ అయితే వస్తుంది కూపన్ కోడ్ DOMSTAY యూస్ చేస్తే. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఈ యాప్ వచ్చేసి బెస్ట్ అనమాట. దీని లింక్ వచ్చేసి మీకు అయితే డిస్క్రిప్షన్ లో అయితే ఉంటుంది. మన కూపన్ కోడ్ crazy200 యూస్ చేయడం అయితే మర్చిపోకండి. సిర్పూర్ కాగజ్నగర్కి అయితే చెప్పేస్తాం మొత్తం డీటెయిల్స్. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి భువనగిరి, కాజీపేట,
కాజీపేట తర్వాత ఉప్పల్ తర్వాత పెద్దపల్లి జంక్షన్, దాని తర్వాత రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, దాని తర్వాత మనకి సిర్పూర్ కాగజ్ నగర్ అన్నమాట. మనకి అక్కడైతే చూడండి మొత్తము ఫైర్ యాక్సిడెంట్ అయిన బోగీలు అయితే అక్కడ పెట్టేస్తున్నారు. ఫైర్ యాక్సిడెంట్ అయింది, డ్యామేజ్ అయిన బోగీలు అంటే అక్కడ ఉన్నాయి. సో ఈ ట్రైన్కి వచ్చేసి మొత్తము 17 జనరల్ కోచెస్ అయితే ఉన్నాయి అండ్ 2 రిజర్వేషన్ కోచెస్ నాన్ ఏసీ, ఒకటి వచ్చేసి ఏసీ చైర్ కార్ కోచ్ అనమాట. ఇదే ఆ ఏసీ చైర్ కార్ కోచ్ అయితే మనం దీంట్లోనే ట్రావెల్ చేస్తున్నాము. నాకు హైదరాబాద్ నుంచి కాజీపేట వరకు టికెట్ కాస్ట్గా నాకు చూసుకున్నట్టయితే దాదాపు 280 రూపాయలు అయితే పడింది అనమాట ఏసీ చైర్ కార్లో. అదే మనం కనుక సెకండ్ సీటింగ్ అంటే నాన్ ఏసీలో కనుక పోతే 75 రూపాయలు 80 రూపాయలతో పని అయిపోద్ది. ఇదిగోండి ఇదే చల్లపల్లి రైల్వే స్టేషన్. మీరు ఆ బ్యాక్ సైడ్ కనుక చూస్తున్నట్టయితే టర్మినల్ అయితే ఒకటి కన్స్ట్రక్షన్ అవుతుంది అనమాట. చల్లపల్లి రైల్వే స్టేషన్ టర్మినల్ కన్స్ట్రక్షన్ అయిపోతే ఇదిగోండి ఇక్కడైతే కనిపిస్తుంది చూస్తున్నారా, సికింద్రాబాద్ తర్వాత దానంత పెద్ద రైల్వే స్టేషన్ అయితే అవ్వబోతుంది ఇది హైదరాబాద్ కి. వావ్. సో ఫైనల్లీ వెల్కమ్ టు భువనగిర్. భువనగిర్ అంటే భువనగిరి అనమాట అసలు పేరు వచ్చి. మేబీ గూడ్స్ ట్రైన్ అయితే ముందర అడ్డం ఉన్నట్టుంది. దీన్ని ఇక్కడ లైన్ లో పెట్టడానికి మన ట్రైన్ అయితే అవుట్స్కట్స్ లో ఒక 10 మినిట్స్ అయితే ఆపాడు అనమాట. భువనగిర్ అని ఇంగ్లీష్ లో అండ్ భువనగిరి అని మనమైతే అంటాము. సో కొన్ని స్టేషన్లకి పేర్లు ఇలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ భువనగిరి కదా, ఇంగ్లీష్లో కూడా భువనగిరి అనే ఉండొచ్చు కదా, ఇంగ్లీష్లో భువనగిరి అని ఉంటుంది. ఎందుకు అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఎంతమందికి తెలుసు అనేది అయితే చూద్దాము. సో ట్రైన్ అయితే ఇక్కడికి 20 నిమిషాలు లేట్గా నడుస్తుంది. 8:55కి రావాల్సింది 9:15కి అయితే వచ్చిందనమాట. 20 నిమిషాలు లేటు బండి. ఎగ్జాక్ట్లీ మనకి భువనగిరి రైల్వే స్టేషన్లో 1 మినిట్ స్టాప్ అయితే ఉందన్నమాట. సో ఇక్కడ నుంచి మనకి యాదగిరి గుట్ట అయితే కనిపిస్తుంది. అదిగోండి ఆడైతే చూస్తున్నారు కదా, అదేనమాట యాదగిరి గుట్ట. అయితే క్లియర్ వ్యూ అయితే ఉంది మనకి ట్రైన్లో ఇది చూడడానికి. భువనగిరి దాటంగానే మనకైతే యాదగిరి గుట్ట కనిపిస్తుంది అనమాట. అదిగోండి ఆడ. వావ్, ఎంత బాగుందో చూడడానికి. చాలా మంది అయితే వెళ్తారు. యాదగిరి గుట్ట అంటేనే మనకి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. చాలా మంది అయితే వెళ్తారు. మన దగ్గర నుంచి అయితే క్లియర్ గా కనిపిస్తుంది ఇక్కడ నుంచి వ్యూ. ఫోన్లో అంతంత మాత్రం కానీ రియల్ ఐస్ తో చాలా బాగుంది చూడడానికి అయితే. సో మన నెక్స్ట్ స్టాప్ సికింద్రాబాద్ అయిన తర్వాత సెకండ్ స్టాప్ అయిన అలేర్ కి అయితే వచ్చాము. సో అలేర్ మనకు వచ్చేసి యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్స్ కిందకైతే వస్తుంది. ఇక్కడ మన ట్రైన్ కి 1 మినిట్ స్టాప్ అయితే ఉందన్నమాట. ట్రైన్ యాజ్ ఇట్ ఈస్ గా 20 నిమిషాలు లేట్ గా నడుస్తుంది. ఇక్కడికి మన జర్నీ సికింద్రాబాద్ నుంచి దాదాపు 70 కిలోమీటర్లు కంప్లీట్ అయింది. హాఫ్ ఆఫ్ ద జర్నీని అయితే మనం కంప్లీట్ చేసేసాము కాజీపేట్ కి. సో ఇది వచ్చేసి జన్గాన్ అన్నమాట. అలేరు నుంచి జన్గాన్ కి దాదాపు 14 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ట్రైన్ అయితే ఒక రేంజ్ లో జమ్మని లాగేసాడు, ఫాస్ట్ గానే తీసుకొచ్చేస్తున్నాడు. సో ఈ స్టేషన్ అంతా కొంచెం మోడిఫికేషన్ అయితే ఉందన్నమాట. ఇవన్నీ వర్క్స్ అయితే కంప్లీట్ అవ్వాలి. జన్గాన్ కి ఒక పేరు అయితే ఉంది, అదే ద విలేజ్ ఆఫ్ జైన్స్ అని. ఇక్కడ జైన్లు ఉంటారేమో ఎక్కువ, అందుకని చెప్పి మనకి విలేజ్ ఆఫ్ జైన్స్ అని అంటారు. జైన్ గాన్, గాన్ అంటే విలేజ్ అని అర్థం హిందీలో, అందుకే జైన్ గాన్ కాస్త జన్గాన్ అని అయితే అయిందనమాట తర్వాత. సో అది ఇక్కడ మన ట్రైన్ కి 1 మినిట్ స్టాప్ అయితే ఉంది. సో ఫైనల్లీ మనం అయితే కాజీపేట్ జంక్షన్ కి రీచ్ అయిపోయాం అనమాట. ఇది వచ్చేసి ఒక జంక్షన్ రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి మనకి టువర్డ్స్ విజయవాడ వెళ్ళే లైన్ ఉంటుంది, మనం వచ్చిన సికింద్రాబాద్ లైన్ ఉంటుంది, ఇంకోటి వచ్చేసి నాగ్పూర్ వెళ్ళే లైన్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఈ ట్రైన్ వెళ్తున్న సిర్పూర్ కాగజ్ నగర్ వెళ్ళే లైన్ కూడా ఉంటుంది అనమాట. కాజీపేట్ కి దాదాపు సగం జర్నీ పూర్తయినట్టు. ఇక్కడ చూడండి ఎంతమంది జనాలు అయితే కొట్టుకుంటున్నారు ట్రైన్ ఎక్కడానికి దిగడానికి అయితే.
ట్రైన్ ఏడు ఆగేది. అఫీషియల్ స్టాప్ అయితే 2 minutes, బట్ నాకు తెలుసు 5 minutes వరకు ఆగద్దని అయితే నేను అనుకుంటున్నాను. దీని తర్వాత వచ్చేసి మన ట్రైన్ ఉప్పల్, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి అన్ని దాటి తిరుపూర్ కాగజ్ నగర్కి అయితే వెళ్తుంది. ట్రైన్ అయితే ఒక అరగంట లేట్ గా మనల్ని కాశీపేటలో అయితే దిప్పింది అనమాట. అండ్ మీకు ఇంకో క్రేజీ విషయం చెప్పనా, ఈ ట్రైన్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి ఒక సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, బట్ చాలా షాప్స్ అయితే ఆగుతుంది. ఇది వచ్చేసి పేరుకి సూపర్ ఫాస్ట్ అయినా ఇది ఒక ఎక్స్ప్రెస్ లాగా అయితే ఉందన్నమాట నా ఫీలింగ్ వచ్చి. సో ఇప్పుడు వచ్చేసి మనం బయటకి అయితే వెళ్దాము. ఇక్కడ నుంచి వరంగల్ బస్ స్టాప్ కి అయితే వెళ్ళాలి. అక్కడ నుంచి మనము మేడారంకి అయితే బస్ పట్టుకొని జర్నీని అయితే స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి మీకు మేడారం జాతర గురించి వీడియో అయితే వస్తుంది. స్టే ట్యూన్.